ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమైంది అనన్య? లహరి కాల్ కట్ చేసిందా? అవునత్తయ్య గారు, పొద్దున్నుంచి తను ఎక్కడికెళ్ళిందో తెలీదు. అసలు ఏమైందో ఏమో. తిన్నదో లేదో అని కాల్స్ చేస్తున్నాను, రెస్పాన్సే లేదు. ఇప్పుడు చూస్తుంటే కాల్ కట్ చేస్తుంది అత్తయ్య గారు. నాకెందుకో భయంగా ఉంది. అసలే రోజులు బాలేవు కదా. ఆనందా, లహరి ఎక్కడికి వెళ్ళుంటుంది? కాల్ చేస్తే కూడా రెస్పాండ్ అవ్వట్లేదంట. ఇప్పుడేమో కాల్ కట్ చేసిందంట. అననే చెప్తోంది కదా. కాల్ కట్ చేసిందా? లహరి అలా ఎప్పుడు చేయదే. మామూలుగా అయితే బయటికి వెళ్ళినా 1 అవర్లో కాల్ చేసి చెప్తుంది. రావడం ఆలస్యమైతే కూడా చెప్తుంది. నాకు అదే అర్థం కావట్లేదండి. అత్తయ్య గారు, ఇలా అర్థం అవటం లేదని ఆలోచిస్తూ ఉంటే అవుతుందా చెప్పండి? బయటికి వెళ్లిన ఆడపిల్ల గురించి మనం ప్రతి క్షణం కనిపెట్టుకునే ఉండాలి కదా. అవును కదా ఆనందా, అననే చెప్పింది కూడా కరెక్టే. మన అమ్మాయి గురించి ఎంత నమ్మకంగా ధైర్యంగా ఉన్నా బయట పరిస్థితులేవీ బాగోలేదు. అదే కదా తను చెప్తోంది. నేను ఒకసారి ట్రై చేస్తానుండు. ఏంటి ఆనందా, లహరి ఫోన్ కట్ చేస్తుందేంటి? లేదు, మీ ఫోన్ కూడా కట్ చేస్తుంది అంటే ఫోన్ లహరి చేతిలో ఉండుండదు. ఏం జరుగుతోంది? అసలేం జరుగుతోంది? ఏందమ్మే, సీన్లో టెంపో పెంచి అందరిలో టెంపరేచర్ బాగా పెంచేస్తా ఉండవు. చెప్పాను కదమ్మా, పాముని కదిపాను అని. ఇప్పుడు ఆ పాము చేతిలో ఉన్న లహరి అనే పావు ఈ ఇంట్లో ఉన్న ఆర్డర్ని, అట్మాస్ఫియర్ని మొత్తం మార్చేయబోతుంది. అంటే ట్విస్ట్లు బాగా దండిగానే ప్లాన్ చేసుంటావన్నమాట. అవును, నెక్స్ట్ ఈ ఉమ్మడి కుటుంబాన్ని ఉండలా చుట్టి బంతాట ఆడుకోబోతున్నాను. చూస్తూ ఉండు. నేను వాళ్ళ ఫ్రెండ్స్కి కాల్ చేసి కనుక్కుంటాను. ముట్టుకోవద్దు. ఏవండి, ఏమైందండి? ముట్టుకోవద్దు. ఏవండి, ఏమైందండి? వెళ్ళిపో. అత్తయ్య గారు, మామయ్య గారు, త్వరగా రండి. ఏమైందండి? ఏమండి చెప్పండి. అత్తయ్య గారు, మామయ్య గారు. దర్శన్, శరణ్య, ఏమైంది? అదే తెలియట్లేదు అత్తయ్య గారు. ఉన్నట్టుండి వామిటింగ్ చేసుకుంటున్నాను. అయ్యో, పట్టుకుంటున్నారా బాబు? నాన్న దర్శన్, నాన్న ఏమైంది? నాన్న దర్శన్, ఏమైంది? అయ్యో బాబు, దర్శన్, 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 శరణ్య, ఏమైందబ్బా? అదే తెలియట్లేదు అత్తయ్య గారు. ఉన్నట్టుండి వామిటింగ్ చేసుకున్నారు, తల పట్టుకున్నారు. నాకేం అర్థం కావట్లేదు. నానా దర్శన్, నానా ఏమైంది? నానా
దర్శన్ దర్శన్ ఏమైంది నాన్న దర్శన్ ఏమైంది జాగ్రత్తగా పడుకో. ఏమండి? అరే, జాగ్రత్త. దర్శన్ పడుకో పడుకో దర్శనీకి ఏం కాదు. ఏం కాదు బాబు. రేయ్ రోహిత్, అర్జెంట్ గా డాక్టర్ గారికి ఫోన్ చేయి. అదే పని మీద ఉన్నాను బాబాయ్. దర్శన్ హలో డాక్టర్ గారు, దర్శన్ నేను రోహిత్ ఏమైంది మాట్లాడుతున్నా. నాన్న దర్శన్ దర్శన్ ఏమైంది నాన్న దర్శన్ దేవుడా, ఏంటి స్వామి, మా ఆయనకేం కాకుండా చూడు తండ్రి. నాకు అన్యాయం చేయకు తండ్రి. అన్యాయం చేయొద్దు అని ఆ దేవుణ్ణి వేడుకుంటుంటే నీ బతుక్కి న్యాయం జరుగుతుందా? ఇది పైవాడు రాసిన రాత కాదు శరణ్య, పగతో నేను రాసిన రాత. నాన్న దర్శన్ కొడుకునిలా చూస్తూ భరించలేకపోతున్నావా ఆనందా? నేను పంతానికి పోతే ఎంతకైనా తెగిస్తానని ఇంతకన్నా గొప్ప ఎగ్జాంపుల్ కావాలా నీకు? అప్పుడే ఏమైంది? ఇంకా ఉంది చాలా. నానా నానా దర్శన్ లే నాన్న, ఏమైందిరా? ఏం పర్వాలేదు కదా డాక్టర్? హీఈస్ ఆల్ రైట్ మేడం, బట్ స్పృహలోకి రావడానికి కొంచెం టైం పడుతుంది. డాక్టర్ గారు, అసలు బాబుకి ఏమైందండి? ప్రాబ్లం ఏంటి? చెప్తానండి, ప్లీజ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.